యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు, యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు. ఎంత ఘోర పాపినైనను ఎంచక మరి క్షమించును. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ సోదరి సహోదరులకు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో వందనం తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహదయను బట్టి, కృపను బట్టి ఆత్మీయ జీవితమైనటువంటి ఈ కార్యక్రమాల ద్వారా మీతో మాట్లాడడానికి దేవుడు నాకు అనుగ్రహిస్తున్న మంచి సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తూ మరి సమయంలో దేవుని యొక్క వాక్యం నుండి కొన్ని విషయాలు మనము ఆలోచన చేద్దాం. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుని వాక్యము దాని శక్తి అనేటువంటి మాటను గురించి మనం ఆలోచన చేద్దాం. ఈనాడు దేవుని వాక్యము అనేక మంది వింటూ ఉన్నారు, చదువుతూ ఉన్నారు, కానీ దేవుని వాక్యములో ఉన్నటువంటి శక్తిని గ్రహించలేకపోతున్నారు, పొరబడుతున్నారని దేవుడు తన గ్రంథంలో జ్ఞాపకం చేశారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు భూమి మీద మానవుడిగా జీవించినటువంటి దినములలో, ఆయన మానవుల మధ్య సంచరించిన దినాల్లో ఆనాటి సమాజంలో నుండి ఒక ప్రశ్న యేసు ప్రభువారికి వేశారు. మత్తయి సువార్త 22వ అధ్యాయము మరి 25 నుండి 30 వచ్చిన భాగంలో చూసినప్పుడు ఒక సందర్భాన్ని మనం చూస్తాం. ఏమిటంటే అది యేసు ప్రభువును అడుగుతున్నారు వాళ్ళు. మాలో 7 సహోదరులుండిరి, మొదటివాడు పెండ్లి చేసుకుని చనిపోయాను, అతనికి సంతానము లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసుకునను. అలా 2వ వాడు 3వ వాడు 7 వరకు కూడా ఆమెను పెండ్లి చేసుకుని చనిపోయి, పునరుత్థానం ముందు 7 ఆమె ఎవరికి భార్యగా ఉంటుంది? 7 భార్యగా ఉంటుందా అని యేసు ప్రభుని ప్రశ్న వేశారు. అంటే పునరుత్థానం ముందు ఆ స్త్రీ ఎవరి భార్యగా ఉంటుంది అనేటువంటి ప్రశ్న వాళ్ళు యేసు ప్రభుని వేసినప్పుడు ఆయన చెప్పినటువంటి సమాధానము 29వ వచనం. అందుకు యేసు, లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరబడుతున్నారు. ఇక్కడ జరిగిన సందర్భం ఏమిటి? దేవుని వాక్యం ఏం తెలియజేస్తుంది, దాని యొక్క ఉద్దేశం ఏమిటి? కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని వాక్యము దాని శక్తిని ఎరుగక పొరబడుతున్నారని యేసు ప్రభువారు చెప్పారు. ఎందుకనంటే 30 వచ్చిన భాగంలో ఆయన సమాధానం, పునరుత్థానం ముందు ఎవరునూ పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు, పరలోకమందున్న దూతల వలె వారు ఉందురని చెప్పాను. పునరుత్థానం ముందు ఏముండదంట? ఎవరు పెండ్లి చేసుకొనరు, ఎవరు పెండ్లికి ఇవ్వబడరు. కాబట్టి పునరుత్థానం ముందు వారు ఎలా ఉంటారంటే దేవదూతల వలె ఉంటారు. అంటే పునరుత్థానంలో నీకు శరీరం ఉండదు. ఈ భూమి మీద శరీరములు ఉండగా స్త్రీ అని పురుషుడని భేదము కనుక స్త్రీ పురుషులకి వివాహం అనేటువంటిది ఏర్పాటవుతుంది భూమి మీద. కానీ పునరుత్థానములో వారు దూతలను పోలి ఉంటారు, పరలోకం ముందు ఉన్నటువంటి దూతల వలె వాళ్ళు ఉంటారు. కనుక పునరుత్థానం ముందు ఏముండదంటే పెండ్లి ఉండదు, అలాగే పెండ్లికి ఇవ్వబడ్డం అనేటువంటిది ఉండదు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని యొక్క లేఖనాలని ఎరుగక పొరబడుతున్నారు. దేవుని యొక్క లేఖనాలను వాళ్ళు అపార్థం చేస్తున్నారు. ఈనాడు కూడా ప్రభునందు ప్రియులారా, మీరు ఆలోచన చేయండి. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే పునరుత్థానం ముందు పెండ్లి ఉండదు. పునరుత్థానం ఇప్పుడు యేసుక్రీస్తు వారు 2వ రాకడలో, యేసుక్రీస్తు 2వ రాకడలో క్రీస్తునందుండి మృతులైన వారు మరలా లేపబడతారు, పునరుత్థానము. అలాగే సజీవులుగా ఉన్నటువంటి భక్తులు క్షణములో మార్పు చెందుతారని దైవ గ్రంథం తెలియజేస్తుంది. కానీ ఈనాడు ఎలాంటి బోధలు ఉన్నాయంటే, ఈనాడు కూడా ఈ లేఖనాలను ఎలాగ అపార్థం చేస్తున్నారంటే, మరి యేసుక్రీస్తు 2వ రాకడలో విందు జరుగుతుంది, 7 ఏండ్లు విందు జరుగుతుంది అనేటువంటి బోధలు కూడా ఉన్నాయి. మీరు ఆలోచన చేయండి. 7 ఏండ్లు విందు అంటే ఇప్పుడు పెండ్లికి విందు చేస్తారో లేదా మరో కార్యక్రమానికి విందు చేస్తారు. అంటే పునరుత్థానంలో మీరు అందరూ దేవదూతల వలె ఉంటారని సాక్షాత్తు యేసుప్రభువారు బోధిస్తే, మేము పునరుత్థానం ముందు విందు చేసుకుంటామనేటువంటి బోధలు లోకంలో కనపడుతున్నాయి. అంటే ఏమవుతుందంటే లేఖనములను ఎరుగక పొరబడుతున్నారు, లేఖనాల్లో ఉన్నటువంటి శక్తిని ఎరుగక పొరబడుతున్నారు. కనుక ఈ వాక్య భాగాన్ని మనం ఆధారం చేసుకుని కొన్ని సంగతులు దేవుని యొక్క వాక్యం నుండి ఆలోచన చేద్దాం. దేవుని వాక్యము దాని శక్తి మనం గుర్తించవలసినటువంటి వారు ఉన్నాం.
దేవుని వాక్యమును గూర్చి ఆలోచన చేసినప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచన భాగంలో ఆ వాక్యానికి ఉన్నటువంటి స్థితిని, ఆ వాక్యానికి ఉన్నటువంటి గొప్పని మనకు తెలియజేయబడుతున్నది. ఆదియందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్దుండును, వాక్యమే దేవుడయ్యుండును. వాక్యానికి ఉన్నటువంటి స్థితిని మనకు చూపించబడుతుంది. వాక్యం అనేటువంటిది ఆదిలోనే ఉంది. ఆ వాక్యము దేవుని యొద్ద ఉంది. ఆ వాక్యము దేవుడై ఉన్నది అనేటువంటి విషయాన్ని గ్రంథం తెలియజేస్తుంది. ఆ వాక్యము లేకుండా ఏది కూడా కలగలేదు అనేటువంటి విషయాన్ని కూడా యోహాను గారు తెలియజేశారు. కాబట్టి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 3వ వచన భాగంలో అపోస్తుడైనటువంటి పౌలు గారు కూడా ఈ వాక్యమును గురించి ఏం తెలియజేశారంటే, ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవి. ప్రపంచము దేవుని వాక్యం వలన నిర్మాణం జరిగింది. దేవుడు కలుగుగాక అని తన మాటను, తన శబ్దమును విడుదల చేయగానే ఈ ప్రపంచములు కలిగినవి. లోకంలో మానవ ఆలోచన లేదా శాస్త్రవేత్తలు ఈ ప్రపంచము లేదు, ఈ భూమి ఆకాశం ఎలాగొచ్చాయంటే, విశ్వములో ఒక విస్ఫోటనము జరిగింది. అంటే ఒక శబ్దం వచ్చింది, ఒక ప్రేలుడు వచ్చింది, దాని నుండి భూమి ఆకాశాలు వచ్చాయనేటువంటి విషయాన్ని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కానీ దేవుని వాక్యము, దేవుని గ్రంథం మనకేం తెలియజేస్తుందంటే, దేవుడు తన వాక్కు, తన శబ్దము కలుగు చేయగా, దేవుని నోట నుండి వచ్చినటువంటి మాట కలుగుగాక అని ఒక శబ్దాన్ని ఆయన మాట్లాడగానే ఈ ప్రకృతి లేదా ఈ లోకమంతా కూడా కలిగింది. కనుక ప్రపంచములు దేవుని వాక్యం వలన కలిగినాయి. అంటే ఈ వాక్యం ఎంత గొప్పదో, ఎంత విలువైనటువంటిదో మనం అర్థం చేసుకోవాలి. కనుక వాక్యమును చాలా తేలికగా ఆలోచన చేస్తున్నారు. దేవుని వాక్యాన్ని చాలా సులువుగా, తేలికగా ఆలోచిస్తూ ఉన్నారు. దాంట్లో ఉన్నటువంటి భావాన్ని లేదా దాంట్లో ఉన్నటువంటి శక్తిని మానవుడు ఆలోచన చేయట్లేదు. కనుక దేవుని నమ్మినటువంటి పిల్లలు కూడా మరి దేవుని వాక్య విషయంలో ఎటువంటి జాగ్రత్తను కలిగి ఉండాలో దైవ గ్రంథం మనకు తెలియజేస్తుంది. కనుక దేవుని వాక్యం యొక్క విలువేంటో, గొప్పతనం ఏంటో మనకి దేవుని యొక్క గ్రంథము తెలియజేస్తుంది. దేవుని వాక్యమును గురించి అనేకమైనటువంటి విషయాలు దైవ గ్రంథం తెలియజేస్తుంది. దేవుని వాక్యము ఎంత గొప్పదని తెలియజేస్తుందంటే 119వ కీర్తన 130 వచన భాగంలో ఇలాగ వ్రాయబడి ఉన్నది. నీ వాక్యములు వెల్లెడగు తోడని వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. నువ్వు నిజంగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటే, దేవుని వాక్యంలో ఉన్నటువంటి విలువను గుర్తిస్తే, ఆ వాక్యమే నీ జీవితంలో ఏమిస్తుంది? తెలివి కలగజేస్తుంది. కనుక దేవుని వాక్యం యొక్క గొప్పతనాన్ని పరిశుద్ధ గ్రంథం చాలా తేటతెల్లంగా మనకు తెలియజేస్తుంది. కనుక ఈ సమయంలో మనము ఆనాడు వాళ్ళు పొరబడినట్టుగా వారు దేవుని వాక్యమును గ్రహించలేక పొరపడుతున్నారు. పునరుత్థానమును గురించి మాట్లాడుతూ ఉన్నారు. కానీ పునరుత్థానం ముందు ఎలా ఉంటారు అనేటువంటిది దైవ గ్రంథం తెలియజేస్తుంది. వారు పునరుత్థానం ముందు పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇవ్వబడరు, దేవదూతల వలె ఉంటారని బోధిస్తే, వారు ప్రశ్న ఏంటంటే, పునరుత్థానం ముందు ఆ చనిపోయినటువంటి 7గురిలో ఆ స్త్రీ కూడా ఎవరికి భార్యగా ఉంటుంది అనేటువంటి ఆలోచన చేస్తున్నారు. ఈ సందర్భాన్ని మనం ఆలోచన చేస్తూ కొన్ని సంగతులు గమనిస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యమును మనము జాగ్రత్తగా అర్థం చేసుకోవలసినటువంటి వారు ఉన్నాం. ఆనాడు వారు పొరపడినట్లుగా మనం పొరపడే అవకాశం లేదు. ఎందుకంటే అటు పాత నిబంధనలు ఉన్నటువంటి సంగతులు, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన భూమి మీద మానవుడిగా జీవించినటువంటి సంగతులు, తదుపరి సంఘం ఏర్పడిన తర్వాత సంఘ చరిత్ర, యేసుక్రీస్తు రెండో రాకడ వరకు జరిగేటువంటి పరిస్థితులు అన్నీ కూడా మనకి గ్రంథములో లిఖించబడి ఉన్నవి. కనుక వాటిని మనము గ్రహిస్తూ అర్థం చేసుకుంటూ దేవుని వాక్యంలో ఉన్నటువంటి శక్తిని గ్రహించి ఈ లోకములో మనము జీవించవలసినటువంటి వారు ఉన్నాం. కనుక ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని వాక్యానికి ఉన్నటువంటి శక్తి, ఆ వాక్యం ఎంత గొప్పదో కొన్ని సంగతులు మనము ఆలోచన చేద్దాం. ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా ఈ సంగతులు మనకు బోధించబడ్డాయి. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచన భాగంలో దేవుని వాక్యము లేదా దేవుని మాట ఎంత గొప్పదో గ్రంథం మనకు తెలియజేయుచున్నది. నా మాట అగ్ని వంటిది కదా, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కదా. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యము లేదా దేవుని మాట ఎంత గొప్పదో ప్రవక్త అయినటువంటి ఇర్మియా ఆనాటి ప్రజలకు తెలియజేశాడు. ఇందులో 2 సంగతులు మనం గమనిస్తూ ఉన్నాం.
మొదటి మాట దేవుని వాక్యము లేదా దేవుని మాట అగ్ని వంటిది కదా అని చెప్పబడుతున్నది. అగ్ని గూర్చి కొన్ని సంగతులు మనము ఆలోచన చేయవలసినటువంటి వారు ఉన్నాం. అగ్ని దానికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి, అగ్ని ద్వారా ఏ కార్యాలు జరుగుతున్నాయి, అగ్ని ఎలాంటి కార్యాలు చేస్తుంది, ఇది మనం అర్థం చేసుకోవాలి. అగ్ని గూర్చి మనం ఆలోచన చేసినట్లయితే మొదటిగా మనం గమనించాలి, అగ్ని వెలుగునిస్తుంది. దేవుని వాక్యము అగ్నితో పోల్చబడింది. అగ్ని ఏం చేస్తుంది? వెలుగిస్తుంది. పరిశుద్ధ గ్రంథములో అనేకమైనటువంటి సందర్భాలు చూస్తాం. పాత నిబంధన కాలంలో మరి పితరుల యుగంలో మనం ఆలోచన చేసినప్పుడు ఇజ్రాయేలు ప్రజల్ని వారిని ఐగుప్తు బానిసత్వం నుండి దేవుడు విడిపించి వాగ్దానం చేయబడినటువంటి దేశానికి వారిని తీసుకొస్తున్నటువంటి సమయంలో దేవుడు చేసినటువంటి ఒక కార్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమకాండము 13వ అధ్యాయము 21వ వచన భాగంలో ఇలా వ్రాయబడి ఉన్నది, వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలుగిచ్చుటకై రాత్రి వేళ అగ్నిస్తంభములో ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ప్రభునందు ప్రియులారా, అగ్ని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. అగ్ని చేసేటువంటి కార్యం ఏంటి? వెలుగిస్తుంది. ఒకప్పుడు దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలును గూర్చి మాట చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఐగుప్తు అనేటువంటి బానిసత్వంలో ఉన్నారు. దేవుడు వారిని విడిపించి వారు నడవడానికి పగలు మేఘస్తంభములో రాత్రి అగ్నిస్తంభంలో ఉండి వారికి వెలుగునిచ్చాడు. అంటే అగ్ని ఏమిస్తుంది? వెలుగిస్తుంది. ఎందుకు ఆ వెలుగు? ఆ వెలుగు ఎక్కడికి నడిపించింది? వాళ్ళని వాగ్దానము చేయబడినటువంటి దేశానికి నడిపించింది. అంటే దేవుడు అగ్ని స్తంభములో ఉండి వారు నడిపించుచూ వచ్చాడు అనే మాట మనం చూస్తున్నాం. వెలుగిచ్చింది. అగ్ని ఏమిచ్చిందంటే వెలుగిచ్చింది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వాక్య భాగం యొక్క ఉద్దేశం ఏంటి? దేవుని వాక్యము అగ్ని వంటిది. అంటే అగ్ని ఏమిస్తుంది? వెలుగిస్తుంది. ఆనాడు ఆ ప్రజల్ని వాళ్ళు వాగ్దానం చేయబడినటువంటి దేశానికి నడిపించడానికి వెలుగుగా ఉంది కదా అగ్ని. మరి నాడు అగ్నితో పోల్చబడినటువంటి ఆ వాక్యము మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది? పాపముల చేత అపరాధముల చేత చనిపోయినటువంటి మనల్ని దేవుడు క్రీస్తులో ప్రేమించి ఆయన రక్తధారలో మనల్ని కడిగి పరిశుద్ధులుగా సంఘముగా దేవుడు ఎందుకు చేసుకున్నాడంటే ఈ సంఘము పరలోక యాత్రను కొనసాగించాలి. ఈ సంఘం ఎక్కడికి నడిపించబడాలి? ఆ పరలోకపు యాత్రలో నిన్ను నన్ను నడిపించడానికి, త్రోవలో నడిపించడానికి, వెలుగుగా ఉండటానికి దేవుని వాక్యం అంటే అగ్నిగా పోల్చాడు. అగ్ని ఏమిస్తుందంటే వెలుగిస్తుంది. ఈనాడు క్రీస్తునందున్నటువంటి బిడ్డలకి నీకు వెలుగు ఏంటంటే దేవుని వాక్యమే. 119వ కీర్తన 105వ వచన భాగంలో ఇలా వ్రాయబడి ఉన్నది, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది. కనుక దేవుని వాక్యం ఏమైనది? వెలుగై ఉన్నది. దేవుని వాక్యం దేనితో పోలుస్తున్నాడు? అగ్నితో పోలుస్తున్నాడు. అగ్ని యొక్క గుణం ఏంటంటే వెలుగునిస్తుంది అనేటువంటి విషయాన్ని మనము గమనించాలి. కానీ ప్రభునందు ప్రియులారా, అగ్ని అనే దాంట్లో మొదటి మాటను మనం గమనిస్తున్నాము. అగ్ని వెలుగునిస్తుంది అనేటువంటి విషయాన్ని మనము గమనించాలి. రెండవదిగా అగ్ని ఏం చేస్తుందంటే శుద్ధి చేస్తుంది. అగ్నికి ఉన్న గుణం ఏంటంటే శుద్ధి చేస్తుంది. ఇది పాత నిబంధన కాలంలో సంఖ్యాకాండంలో ఒక మాటని గమనిద్దాం. సంఖ్యాకాండము 31వ అధ్యాయము 23వ వచన భాగంలో 22, 23 వచన భాగంలో దేవుడు మోషేకి ఈ విధంగా దేవుని సన్నిధిని పరిచర్య కొరకు వాడబడేటువంటి వస్తువుల విషయంలో ఈ మాటలు ఆయన మాట్లాడాడు. మీరు బంగారమును వెండిని విత్తడిని ఇనుమును తగరమును సీసమును అనగా అగ్ని చేత చెడని సమస్త వస్తువులు మాత్రము అగ్నిలో వేసి తీయవలను, అప్పుడు అవి పవిత్రమగును. అగ్ని ఏం చేస్తుందంటే పవిత్రపరుస్తుంది. అగ్నికి ఉన్న మరో గుణం ఏంటంటే పవిత్రపరుస్తుంది. అక్కడ దేవుడు ఒక కార్యం కొరకు కొన్ని వస్తువులు తెలియజేశాడు. వాటిని అగ్నిలో వేయటం వల్ల అగ్ని వాటిని పవిత్రపరుస్తుంది. అంటే దేవుని వాక్యం నిన్ను ఏం చేస్తుంది? అగ్నితో పోల్చబడిన దేవుని వాక్యం కనుక అగ్ని ఏం చేస్తుందంటే ఇక్కడ వస్తువులను పవిత్రపరుస్తుంది. కాబట్టి దేవుని వాక్యం అగ్నితో పోల్చబడినప్పుడు
అగ్నికి ఉన్న గుణం లేదా ఆ వాక్యానికి ఉన్న గుణం ఏంటంటే నిన్ను పవిత్రులుగా చేస్తుంది. దేవుని వాక్యం ఏం చేస్తుంది? నిన్ను పవిత్రులుగా చేస్తుంది. కనుక నీ యొక్క పరిశుద్ధత, పవిత్రత కొనసాగాలంటే నువ్వు దేవుని వాక్యానికి లోబడాలి. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం నడిపించబడాలి. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ సోదరి సహోదరులారా, ఇంకా అగ్ని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు పేతురు గారు కూడా చెప్తారు. బంగారము శుద్ధి చేయడానికి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచన భాగం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన పరీక్షింపబడును కదా. బంగారాన్ని దేంతో పరీక్షిస్తారు? అగ్నితో. అంటే బంగారం ఉన్నటువంటి పనికిరానటువంటిది అంతా కూడా తీసివేసి దాంట్లో ఉన్నటువంటి స్వచ్ఛమైనటువంటిది అగ్ని వలన ఆ బంగారం శుద్ధి చేయబడుతుంది. అలాగే శోధనల చేత అమూల్యమైనటువంటి మీ విశ్వాసం కూడా శుద్ధి చేయబడుతుందని ఇక్కడ పేతురు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక మనం ఇక్కడ గమనించే మాట ఏంటంటే, రెండవదిగా అగ్ని పవిత్రతకు సూచనగా ఉంది. కనుక అగ్నితో పోల్చబడిందంటే నువ్వు పవిత్రుడిగా జీవించాలంటే, యథార్థవంతుడిగా జీవించాలంటే ఖచ్చితంగా నీ జీవితంలో దేవుని వాక్యాన్ని మాత్రమే నీవు అనుసరించాలి. దేవుని వాక్యానికి ఉన్నటువంటి శక్తి ఏంటంటే నిన్ను పవిత్రుడిగా చేస్తుంది, పవిత్రులుగా నడిపిస్తుంది. కనుక వాక్యానికి మనము లోబడాలనేటువంటి సత్యాన్ని మనం గమనించాలని దేవుని గ్రంథం తెలియజేస్తుంది. ఇందులో మూడవదిగా మనము గమనించినట్లయితే మరి శుద్ధి చేయటం మాత్రమే కాదు కానీ పరీక్షిస్తుందని కూడా గ్రంథం తెలియజేస్తుంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో అపోస్తుడైనటువంటి పౌలు గారి ద్వారా ఈ మాట చెప్పబడింది. అగ్నికి ఉన్నటువంటి మరో గుణం ఏంటంటే అగ్ని పరీక్షిస్తుందంట ఆ పనిని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 11, 12, 13 వచనం. వేయబడినది తప్ప మరొక పునాది ఎవడను వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడిన ఆ దినమున దాన్ని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడిను, మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. మూడో మాటగా అగ్నికి ఉన్న గుణం ఏంటంటే పరీక్షిస్తుంది. దాకా మనం చూస్తాం, శుద్ధి చేస్తుందనే మాట చూస్తాం, పవిత్రపరుస్తుందనే మాట చూస్తాం. అలాగే మూడో మాటగా పరీక్షిస్తుంది. అంటే దేవుని వాక్యం ఏం చేస్తుంది? అగ్నితో పోల్చబడింది. అగ్నికి ఉన్న గుణం ఏంటంటే పరీక్షిస్తుంది. ఇక్కడ చేయబడుతున్నటువంటి పని పౌలుగా చెప్తున్నారు. వేయబడిన పునాది తప్ప మరొక పునాది ఎవడో వేయనేరడు. ఈ పునాది మీద అనగా క్రీస్తు అనేటువంటి పునాది మీద మీరు ఎలా కట్టబడుతున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తున్నాడు. ఎవడైనా నీ పునాది మీద బంగారం, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడలా ఆ పని ఎలాంటిదో దాన్ని అగ్ని పరీక్షిస్తుంది. అనగా నువ్వు చేస్తున్నటువంటి పని, నువ్వు చేస్తున్నటువంటి కార్యములు అగ్నితో పోల్చబడిన వాక్యమే నిన్ను పరిశీలిస్తుంది, నిన్ను పరీక్షిస్తుంది. అలాగే ఈనాడు మనం దేవుని యొక్క పిల్లలుగా, కుమారులుగా, సేవకులుగా మనం చేస్తున్నటువంటి కార్యాలు అవి దేవునికి ఇష్టమైనవో కావో మన ఆలోచన కాదు, మన ఉద్దేశాలు కాదు, కానీ దేవుని వాక్యమే మనల్ని పరీక్షిస్తుంది. ఇంకా ఆలోచన చేసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచన భాగంలో అపోస్తలుడైన పౌలు ద్వారా ఇలా చెప్పబడింది. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకునుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. అంటే మీ విశ్వాసాన్ని పరీక్షించేది ఏంటంటే దేవుని వాక్యమే. అగ్ని పరీక్షిస్తుంది పనిని. అలాగే నీ విశ్వాసాన్ని కూడా పరీక్షించేది ఏంటంటే దేవుని వాక్యము. కాబట్టి వాక్యానికి వ్యతిరేకమైన ఆలోచనలు, వాక్యానికి విరుద్ధమైన ఆలోచనలు అవి దేవునికి ఇష్టమైనటువంటివి కావు. కనుక దేవుని వాక్యము లేదా దేవుని మాట ఎలాంటిదంటే అగ్ని వంటిది. అగ్నికి ఉన్నటువంటి గుణాలు ఏంటో, లక్షణాలు ఏంటో మనం కొన్ని ఆలోచన చేస్తూ ఉన్నాం. అలాగే నాలుగవదిగా అగ్నికి ఉన్నటువంటి గుణం ఏంటంటే నాశనం చేస్తుంది. అగ్ని ఏం చేస్తుంది? నాశనం చేస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో మనం అనేకమైనటువంటి సంగతులు చూస్తాం. ఆదికాండము 19వ అధ్యాయము 24వ వచన భాగంలో సొదొమ, గొమొర్రా పట్టణాల గురించి మనం చూస్తాం. అక్కడ ఉన్నటువంటి జనుల యొక్క పాపము చాలా ఘోరమైనటువంటిదిగా కనపడుతున్నది. దేవుడు తన దూతల్ని పంపించడం, లోతుని ఆ ప్రాంతం నుండి తప్పించడం జరిగింది. ఆకాశము నుండి దేవుడు అగ్ని కురిపించి
ఆ సొదొమ గొమొర పట్టణాలని నాశనం చేసినట్లుగా చూస్తాం. అగ్ని ఏం చేస్తుందంటే నాశనం చేస్తుంది. అంటే అగ్నికి ఉన్న గుణం ఏంటి? నాశనం చేసేటువంటి గుణం. అంటే ఇప్పుడు అగ్ని దేంతో పోల్చబడింది? మనకి వాక్యంతో పోల్చబడింది. ఏ వాక్యం అయితే నిన్ను రక్షిస్తుందో, నీ ఆత్మను రక్షిస్తుందో, అదే వాక్యానికి ఎలాంటి శక్తి ఉందంటే నాశనం చేసే శక్తి ఉంది. కనుక నువ్వు దేవుని వాక్యానికి విరోధంగా ప్రవర్తించినట్లయితే, దేవుని వాక్యానికి విరోధంగా బోధించినట్లయితే, అదే వాక్యం నిన్నేం చేస్తుందంటే నాశనం చేస్తుంది. అక్కడ అగ్నికి నాశనం చేసే గుణం ఉంది. ఆ వాక్యం అగ్నితో మనకు పోల్చబడింది. ఉదాహరణకి మనం గమనించినట్లయితే ప్రభునందు ప్రియులరా, యేసుక్రీస్తు రెండవ రాకడలో జరగబోయేటువంటి సంగతిని గురించి పేతురు గారు రాశారు. రెండవ రాకడలో పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 7వ వచన భాగంలో, అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీన తీర్పును నాశనము జరుగు దినం వరకును అగ్ని కొరకు నిలవ చేయబడినదై అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నది. రెండవ రాకడలో ఆకాశము కానీ భూమి కానీ భక్తిహీనుల యొక్క తీర్పు కానీ నాశనానికి అప్పగించడానికి అగ్ని కొరకు నిల్వ చేయబడింది. దేవుని వాక్యం చేత అగ్ని భద్రం చేయబడి ఉన్నది. క్రీస్తు రెండవ రాకడలో చాలా భయంకరమైనటువంటి కార్యం జరగబోతున్నది. భూమి దాని మీద ఉన్న కృత్యములన్నీ కాలిపోతాయి. పంచభూతములను మిక్కటమైన వేండ్రంతో లయమైపోయే కార్యక్రమం ఉంది. అంటే ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని దేంతో పోల్చాడంటే అగ్నితో పోల్చాడు. కనుక వాక్యము మనల్ని రక్షించేది. ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకోకుండా పొరబడితే అగ్నితో పోల్చబడింది, నాశనం చేసేది కూడా. అందుకే వాక్యము 2 అంచులు గల ఖడ్గమని చెప్పబడింది. వాక్యాన్ని సరైన రీతిలో నువ్వు అర్థం చేసుకోకపోతే, సరైన రీతిలో అర్థం చేసుకుని అనుసరించకపోతే, అదే వాక్యము ఈ లోకాన్ని అంతా నాశనం చేయబోతుంది అగ్ని ద్వారా. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వారు, ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే యేసుప్రభువు వారు కూడా భూమి మీద ఉన్నటువంటి దినాల్లో ఒక చక్కటి సందేశాన్ని ఆయన బోధించారు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసుప్రభువు వారు ద్రాక్షవల్లి, తండ్రి వ్యవసాయకుడు, విశ్వాసులు తీగలుగా చెప్పబడింది. ద్రాక్షవల్లిలో ఏ తీగ అయితే అంటుకట్టబడుతుందో ఆ తీగ బహుగా ఫలించాలని దేవుడు కోరుచూ ఉన్నాడు. ఒకవేళ తీగ అంటుకట్టబడకపోతే, తీగ సరైన ఫలింపు లేకపోతే అది ఎండిపోతుందంట. ఆ తీగను తీసి పారవేస్తారంట. ఆ తీగ ఏమవుతుందంటే ఎండిపోతుంది. యోహాను సువార్త 15వ అధ్యాయం 6వ వచనం భాగం, ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడి తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును, మనుషులట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. అంటే ఫలింపనటువంటి ఆ తీగల్ని బయట పారవేస్తారు, అవి ఎండిపోతాయి. అవి అగ్నిలో వేస్తారు, అవి కాలిపోతాయి. ఎవరి గురించి ఈ మాటలు చెప్పబడ్డాయి? ప్రభునందు నువ్వు సరైన రీతిలో అంటికట్టబడకపోతే, నిలబడకపోతే, ఫలించకపోతే వెండిపోతావు. వాక్యమే నిన్ను ఫలింపజేస్తుంది, వాక్యమే నిన్ను బ్రతికింపజేస్తుంది. కానీ ఆ వాక్యాన్ని మీరు అర్థం చేసుకోకుండా పొరబడితే, దాంట్లో ఉన్న శక్తిని గుర్తించకపోతే, అదే వాక్యము నీ జీవితాన్ని, నీ ఆత్మని నరకానికి అప్పగిస్తుంది. అందుకని ఇక్కడ నా యందు మీరు నిల్చుండకపోతే మీరేమవుతారంటే, ఒక తీగ ఎండిపోయి ఎలాగ అగ్నిలో పడవేయబడుతుందో అలా పడవేయబడతారు. కాబట్టి దేవుని వాక్యము అగ్నితో పోల్చబడింది. కనుక 4 విషయాలు గమనించాం. అగ్నికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే వెలుగునిస్తుంది, నిన్ను పరలోకానికి నడిపిస్తుంది వాక్యము. అలాగే శుద్ధి చేస్తుంది, నిన్ను పవిత్రలుగా చేస్తుంది. వాక్యం ఏం చేస్తుంది? పవిత్రగా చేస్తుంది. అలాగే వాక్యము నిన్ను పరీక్షిస్తుంది, అగ్ని పరీక్షిస్తుంది. కాబట్టి వాక్యం నిన్ను పరీక్షిస్తుంది, అగ్ని నాశనం చేస్తుంది. కనుక వాక్యానికి నువ్వు విధేయుడు కాకపోతే, వాక్యానికి విరోధంగా ఉంటే, ఆ వాక్యమే నీ జీవితాల్లో తీర్పు తీరుస్తుంది, నాశనానికి వెళతారనే విషయాన్ని, అగ్నికి ఉన్నటువంటి గుణాలను బట్టి దేవుని వాక్యం పోల్చబడింది. కనుక ఇప్పుడు మనము లేఖనం పొరపడడం కాదు, లేఖనం ఎలాంటిదంట? అగ్ని వంటిది. కనుక అగ్నికి ఉన్న గుణాలు ఏంటో ఒక 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. కనుక దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుని ఆ విధంగా మనము జీవించడానికి ప్రయత్నం చేయాలని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది. ఒకవేళ దేవుని వాక్యాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తే దానివల్ల ఎంత ప్రమాదమో దైవ గ్రంథం మనకి తెలియజేస్తుంది. దినవృత్తాంత 2వ గ్రంథములు 36వ అధ్యాయం 16వ వచన భాగంలో
వారు దేవుని దూతలను ఎగచాలి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చెను. ప్రభునందు ప్రియులరా, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే, దేవుని వాక్యములు ఎన్నో ఉంటాయి, అవన్నీ మనకెందుకని మీరు ఆలోచన చేస్తే, వాక్య సంబంధమైన సంఘము, వాక్య సంబంధమైన ఆరాధన, వాక్య సంబంధమైన జీవితాలు నీ జీవితాల్లో లేకపోతే, వాక్యం ద్వారా క్రీస్తు లాంటి బిడ్డగా నువ్వు తయారు కాకపోతే నువ్వేం చేస్తున్నావంటే దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు, దేవుని వాక్యమును తృణీకరిస్తున్నావు. మనకు ముందున్నటువంటి ఒక తరములో లేదా ఒక యుగములో సంబంధించినటువంటి ఇజ్రాయేలును గూర్చి ఈ మాట వాడబడుతున్నది. వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు. దేవుని దూతలు అంటే ఎవరు? పరలోకమున్న దూతలు కాదు, అక్కడ సేవకులు దూతలతో పోల్చబడ్డారు. దూత వర్తమానం పట్టుకొస్తుంది, దేవుని యొక్క వర్తమానమును దూతలు అందిస్తారు. కనుక ఇక్కడ దేవుని దూతలను ఎగతాళి చేశారంట. దేవుని సేవకులను ఎగతాళి చేస్తూ ఉన్నారు, అన్యులు చేస్తూ ఉన్నారు. క్రైస్తవులు అని చెప్పుకుంటూ ఈనాడు అనేక మంది దేవుని సేవకుల్ని హేళన చేసేటువంటి వారు ఉన్నారు, ఎగతాళి చేసేవారు ఉన్నారు. అలాగే ఆయన వాక్యములను తృణీకరించచ్చు. దేవుని వాక్యమును తృణీకరించటం ఒక సందర్భంలో ఇజ్రాయేల్ ప్రజలు ఎంతగా తృణీకరించారో ఒక సంగతి మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 18వ భాగంలో, అప్పుడు జనులు ఇర్మియా విషయమై యుక్తిగల యోచన చేతుము రండి, యాజకుడు ధర్మశాస్త్రము వినిపింపక మానడు, జ్ఞాని యోచన లేకుండా ఉండడు, ప్రవక్త వాక్యము చెప్పక మానడు, వాని మాటల్లో దేనిని వినకుండా మాటలతో వారిని కొట్టుదము రండి అని చెప్పుకొనుచుండ్రు. ఇశ్రాయేలు ప్రజలు ఏమని చెప్పుకుంటున్నారంట? ఆలోచించండి. ఇర్మియా ప్రవక్త విషయమై ఇలాగ ఆలోచిస్తున్నారు. యాజకుడు ధర్మశాస్త్రం వినిపించక మానడు. యాజకుడు ఏం చేస్తాడు? ధర్మశాస్త్రాన్ని వినిపిస్తాడు. అలాగే ప్రవక్త దేవుని మాటల్ని, దేవుని ఉద్దేశాలని ప్రకటిస్తాడు. అలాగే జ్ఞాని యోచన చెప్తాడు, ఆలోచనలు చెప్తాడు. కనుక వీటిల్లో ఏది వినకుండా మనం ఏం చేద్దాం? మన మాటలతో వారిని కొట్టుదాం రండి, మాటలతోనే వాళ్ళని కొడదాం రండి అని ఆనాటి ఇజ్రాయిల్ ప్రజలు ఆలోచన చేస్తారని ఇర్మియా చెప్తున్నాడు ప్రవక్త. దినవృత్తాంత గ్రంథంలో ఇర్మియా ద్వారా వ్రాయబడింది. కనుక ఆయన అంటున్నాడు ఇక్కడ, వారి దేవుని దూతలను ఎగతాళి చేయొచ్చు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా. ఇంకా దేవుని కోపం ఎంతగా వచ్చిందంటే నివారింప శక్యము కాకుండా, అంటే ఇంకా ఆపడానికి అవకాశం లేదంట. ప్రభునందు ప్రియులారా, ఎవరి మీదకి వచ్చింది? ఆయన జనుల మీదకే. ఆయన జనులు ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. ఈనాడు క్రైస్తవులు అని చెప్పుకుంటూ వాస్తవాలను చెప్పేటువంటి సేవకుల్ని ఎగతాళి చేసేవాళ్ళు ఉన్నారు. అలాగే దేవుని వాక్యాలను తృణీకరించేవారు ఉంటారు, సంఘాల్లోనే ఉంటారు. దేవుని వాక్యాలను తృణీకరించే, ఆయన అన్నీ చెప్తాడు, ఎక్కడ కుదురుతుంది అనేవాళ్ళు ఉంటారు. ఆయన ఇలాగే చెప్తాడు, ఎక్కడ సాధ్యం అంటారు. సేవకుడు త్రాగకూడదని చెప్తారు, ఎక్కడ సాధ్యం అంటారు. సేవకులు కూడా త్రాగేవాళ్ళు ఉన్నారు, విశ్వాసులు కూడా త్రాగుబోతులు ఉన్నారు. ఇలా చేయకూడదని చెప్తారు, ఇది ఎక్కడ కుదురుతుంది అంటారు. అంటే మీరు ఏం చేస్తున్నారంటే వాక్యములను తృణీకరిస్తూ ఉన్నారు. నువ్వు దేవుని వాక్యానికి విరోధంగా ఏ ఆలోచన చేసినప్పటికి కూడా తృణీకరించినట్లే. కాబట్టి వీళ్ళందరి విషయమే దేవుడికి ఏమైందంటే ఇక్కడ నివారింప శక్యము కానంత కోపము ఆయన ప్రజల మీదకే వచ్చిందంట. ఆలోచన చేయండి ప్రభునందు ప్రియులారా, దేవుని ప్రజల మీదకే దేవుని కోపం వచ్చేటట్టు ఆనాటి ప్రజలు ప్రవర్తించారు. ఒక సందర్భంలో మనం ఆలోచన చేస్తే మోషే సీనాయి కొండ మీద 40 దినాలు ఉండిపోయాడు. ఆయన దేవుడు ధర్మశాస్త్రాన్ని అనగా 10 ఆజ్ఞలు ఇస్తానన్నాడు. ఆయన రావడం ఆలస్యమైందని వీళ్ళు ఏం చేస్తారంటే, మా ప్రయాణం ముందుకెళ్ళాలంటే ఆ మోషే ఏమయ్యాడో మాకు తెలియదు, మాకు ముందు ఒక దేవత కావాలని అహరోన్ని ఇబ్బంది పెట్టినప్పుడు వారు బంగారం అంతా కూడా అగ్నిలో వేసి కరిగించినప్పుడు ఏమైందంటే ఒక దూడ బొమ్మ వచ్చింది, గడ్డి మేసేటువంటి ఒక ప్రతిమ వచ్చింది. దానికి సాగిలి పడుతూ నీవే మా దేవుడు అని వాళ్ళు మరి గంతులు వేస్తున్న సందర్భంలో పరమందున దేవుడు చూసి మోషేతో అంటున్నాడు, ఇదిగో నువ్వు ఐగుప్తు నుండి తీసుకొచ్చిన ప్రజలు చెడిపోయారు, నేను ఇప్పుడే వాళ్ళని నాశనం చేస్తానంటాడు. ఆయనకు అడ్డుపడిన ఆయన, ఐగుప్తు నుండి విడిపించుకొచ్చావు, గొప్ప కార్యాలు చేస్తావు, ఈనాడు ఇక్కడ వీళ్ళని చంపేస్తే ఐగుప్తీయులు వాళ్ళ దేవుడు చేత కాని వాడు, శక్తి లేనివాడు, వాళ్ళని వాగ్దాన దేశాన్ని తీసుకెళ్ళాక మధ్యలో చంపేశాడని నీ గురించి చెప్పుకుంటారు నాయనని మోషే అడ్డుపడి సాగిలిపడి
ఆ కోపాన్ని నివారింపజేశాడు. కానీ ఇక్కడ మీరు ఆలోచన చేయండి, ఆనాడు మోషే వాళ్ళు చేసిన దాన్ని, ఆ కోపాన్ని ఆపాడు. తర్వాత దానికి తగిన శిక్ష మోషే ద్వారా వాళ్ళు పొందారు. కానీ ఇక్కడ మనం గమనించేది ఏంటంటే, దేవుని సేవకుల్ని ఎగతాళి చేసేవాళ్ళని, దేవుని వాక్యమును తృణీకరించే వారిని, అలాగే ప్రవక్తను హింసపెట్టినటువంటి ఆనాటి ప్రజల్ని దేవుని కోపము నివారింప శక్యము కాకుండా తన ప్రజల మీదకు వచ్చింది. అంటే మీరు దేవుని వాక్యాన్ని తృణీకరిస్తే, దేవుని వాక్యమును నిరాకరిస్తే ఏముంది, దేవుని కోపానికి బలైపోతారనే విషయాన్ని గమనించాలి. రోమిలికి రాసిన పత్రిక మరి క్రొత్త నిబంధనలో కూడా అపోస్తుడైనటువంటి పౌలు గారు మనకి తెలియజేస్తారు. ఏమనంటే, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. సత్యం అనగా దేవుని వాక్యము. దేవుని వాక్యాన్ని ఎవరైతే అడ్డగిస్తూ ఉన్నారో, ఎవరైతే తృణీకరిస్తూ ఉన్నారో, పరలోకమందున తండ్రి యొక్క కోపము బయలుపరచబడుచున్నది వారి మీద. కనుక మొదటి మాటగా మనం గమనిస్తూ ఉన్నాము, దేవుని వాక్యము నిర్లక్ష్యం చేస్తే దేవుని కోపము వస్తుంది. ఒకనాడు పాత నిబంధనల దేవుని ప్రజల మీదకి ఆ కోపం రావడం జరిగింది. ఈనాడు క్రొత్త నిబంధన తెలియజేస్తుంది, పరమందున దేవుని యొక్క కోపం బయలుపరచబడుతుంది. ఈనాడు వాక్యాలకు విరోధంగా బోధలు, వాక్యాలకు విరోధంగా సంఘాలు, వాక్యాలకు విరోధంగా జీవితాలు ఎంతోమంది కలిగి ఉంటున్నారు. కనుక మీకు అర్థం కాని విషయం ఏంటంటే, దేవుని వాక్యము దాని శక్తిని ఎరుగక పొరబడుతున్నారు కనుక దేవుని కోపం మీ మీదకి రాబోచు. రెండవదిగా, దేవుని వాక్యము తృణీకరించాము లేదా నిర్లక్ష్యం చేస్తామంటే మనం ఏం చేస్తున్నామంటే పాపం చేస్తున్నాం. ఎందుకని? దేవుని వాక్యములో ఏమి ఇమిడి ఉన్నదంటే ఆజ్ఞలు ఉన్నాయండి. దేవుని వాక్యంలో ఏముంది? ఆజ్ఞలు ఉన్నాయి. మొదటి మానవుడు దేవుని మాటను ధిక్కరించాడు, ఆజ్ఞ అతిక్రమం పాపం తెచ్చుకున్నాడు, తద్వారా దేవునికి దూరస్తుడైపోయాడు, ఆత్మ సంబంధమైనటువంటి మరణాన్ని పొందాడు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారు, దేవుని వాక్యమును తృణీకరిస్తే దేవుని కోపం రావడమే కాదు, నీవు పాపాన్ని తెచ్చుకుంటున్నావని గమనించాలి. హెజ్రా గ్రంథం 7వ అధ్యాయం 11వ వచన భాగంలో ఆజ్ఞలు దేవుని వాక్యములెందున్నవి అని చెప్పబడుతుంది. ఆజ్ఞ అక్కడ ఉంది, దేవుని వాక్యములో ఉన్నది. కనుక ఆజ్ఞాతిక్రమం పాపం తెచ్చుకుంటున్నాం. మూడవదిగా, దేవుని వాక్యమును మనము నిర్లక్ష్యం చేయడం ద్వారా పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నామంటండి. స్టెఫన్ గారు ప్రారంభంలో సువార్త చేస్తున్నటువంటి సందర్భంలో ఇజ్రాయేల్ ప్రజలు ఆయన వ్యతిరేకించినప్పుడు వారితో మాట్లాడిన ఒక మాట, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 51 వచ్చిన భాగం. ముస్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచడం వల్లారా, మీ పితరుల వల్ల మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారు. దేవుని వాక్యాన్ని ఎదిరించడం అంటే పరిశుద్ధాత్మను ఎదిరించటం. దేవుని వాక్యమును తృణీకరించడం అంటే పరిశుద్ధాత్మను ఎదిరించడం అని అర్థం. పరిశుద్ధాత్మను ఎట్లా ఎదిరిస్తున్నాం మేము అని మీరు అనుకోవచ్చు. వాక్యం అనేటువంటిది ఎలాగ అందించబడింది మనకి? ఒకడు ఊహను బట్టి చెప్పుట వల్ల లేఖనం పుట్టదని మొదట గ్రహించాలి. లేఖనం ఎప్పుడు మనిషిని ఇచ్చిన బట్టి కలగలేదు, కానీ పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. 2 పేతురు 1వ అధ్యాయము 20-21 వచనాల్లో ఈ వాక్యం ఎలాగొచ్చిందో మనకు రాయబడి ఉన్నది. పరిశుద్ధాత్మ ద్వారా 40 మంది భక్తులు ప్రేరేపించబడితే వారు దేవుని మూలముగా మాటలు పలికితే మనకి వ్రాయబడ్డాయి. కనుక వాక్యము, అందుకే గ్రంథానికి పరిశుద్ధ గ్రంథం అని పేరెందుకు వచ్చింది? పరిశుద్ధాత్మల ద్వారా అందించబడింది కనుక. ఇప్పుడు నీ దేవుని వాక్యాన్ని తృణీకరిస్తే నువ్వు ఎవరిని తృణీకరించినట్లు? పరిశుద్ధాత్మను తృణీకరించినట్లు. మరి పరిశుద్ధాత్మను తృణీకరిస్తే ఎంత ప్రమాదము? ఇంకా నీ జీవితంలో క్షమాపణ అనేటువంటిది లేదు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 31-32 వచ్చిన భాగంలో సాక్షాత్తు యేసు ప్రభువారి సంగతి తెలియజేశారు. కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణ వారికి క్షమించబడును, కానీ ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. మనుషులు చేసేటువంటి దూషణ, ఇంకా ఒక రకంగా మాట్లాడితే యేసు ప్రభుకి వ్యతిరేకంగా మాట్లాడినా కూడా
ఒక దినాన దేవా నేను పాపిని తెలియక చేశానంటే నువ్వు క్షమించబడతావు. అపోస్తలుడైన పౌలు కూడా చెప్తూ ఉన్నాడు, నేను అవిధేయత వల్ల తెలియక చేస్తుంది కనుక కనికరించబడితే నీ ప్రభువు నన్ను కనికరించాడు, ప్రభువు నన్ను క్షమించాడని చెప్తున్నాడు. తర్వాత దేవుని కొరకు ఆయన ప్రయాసపడ్డాడు. అలాగే ఎవరైనా కూడా తెలియక చేస్తే క్షమించబడతారు, అది ఎవరి ప్రభు విషయంలో. కానీ పరిశుద్ధాత్మ అనేటువంటిది ఎవరికి సంబంధించింది? రక్షణ పొందిన వారు పరిశుద్ధాత్మను పొందుతారు. రక్షణ పొందిన వారికి దేవుని వాక్యం అందించబడింది. ఈ వాక్యాన్ని నువ్వు చదవాలి, వినాలి, అర్థం చేసుకోవాలి, అనుసరించాలి. కాబట్టి లేఖనాల పట్ల నువ్వు పొరపాటు పడకూడదు. పొరపాటు పడేవారు ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు. లేఖనంలోనే నిత్యజీవం ఉన్నదని తలంచుచు వాటిని ప్రతిదినము పరిశీలించాలని గ్రంథం చెప్తూ ఉన్నది. కనుక ఇక్కడ దేవుని వాక్యం అనేటువంటిది పరిశుద్ధాత్మ ద్వారా ఇవ్వబడింది కనుక మరి దేవుని వాక్యాన్ని నువ్వు తృణీకరించినట్లయితే పరిశుద్ధాత్మను ఎదిరించినట్లే. పరిశుద్ధాత్మకి ఎదిరించిన వారికి ఏమి లేదంటే ఇంకా పాప క్షమాపణ లేదు, ఇంకా క్షమించబడే అవకాశం లేదు. కాబట్టి ఎంత ప్రమాదం ఆలోచించండి. దేవుని వాక్యాన్ని పొరబడితే ఎంత నష్టమో. కనుక ప్రభునందు ప్రియులారా, భూమి మీద యేసుక్రీస్తు వారు ఉన్న దినాల్లో వారు మాట్లాడిన ఒక మాటని మనం ఆలోచన చేస్తూ కొన్ని విషయాలు గమనించాం. దేవుని వాక్యము దాని శక్తి అనేటువంటి విషయాన్ని గమనించాం. వాక్యం ఎంత విలువైనదో చూస్తాం, వాక్యం ఎంత శక్తి గలదో చూస్తాం. కాబట్టి ఆ వాక్యమును నిర్లక్ష్యం చేస్తే ఎంత ప్రమాదమో మనం గమనించాం. కనుక ప్రియమైనటువంటి ప్రియ సోదరి సహోదరులారా, ప్రభునందు ప్రేమతో ఈ సత్యాన్ని మీరు అర్థం చేసుకోండి. దేవుని ప్రేమకు పాత్రలుగా ఉండండి, వాక్యానికి విధేయులు అవ్వండి, వాక్యాన్ని అనుసరించండి. వాక్య సంబంధమైన జీవితాలు, వాక్య సంబంధమైన సంఘములు, వాక్య సంబంధమైన ఆరాధన కలిగి ఉండండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని నిత్యత్వానికి వారసులుగా ఉంచుతారు. వాక్య సంబంధం ప్రతి ఆశీర్వాదం మనం పొందుకుంటాం. లేకున్నట్లయితే ఈ వాక్యము ఎంత తృణీకరించడం ద్వారా ఎంత ప్రమాదమో దైవ గ్రంథం మనం చూసాం. వాక్యం అగ్నితో పోల్చబడింది. అగ్ని నాశనం చేస్తుంది, అగ్ని వెలిగిస్తుంది. వాక్యం నిన్ను నడిపిస్తుంది, అదే వాక్యం నిన్ను నాశనం చేస్తుంది. అలాగే వాక్యము నీ హృదయాన్ని మెత్తన హృదయంగా చేస్తుంది, క్రీస్తు లాంటి బిడ్డగా తయారు చేస్తుంది. ఒకవేళ నీవు వాక్యానికి విధేయుడు కాకపోతే చాలా నష్టాన్ని, నాశనాన్ని చూసే ప్రమాదం ఉంది. కనుక దేవుని వాక్యానికి మనము విధేయత కలిగి ఉందాం, వాక్యానికి లోబెడదాం, వాక్యమును మనం హెచ్చిందాం, వాక్యాన్ని గొప్ప చేద్దాం. వాక్యమైన దేవుడిగా మనకు చెప్పబడింది. కాబట్టి ప్రభునందు ప్రియులార, ప్రేమతో ఈ సంగతులు మీరు గమనించి అర్థం చేసుకుని వాటికి అనుకూలంగా జీవిస్తారని ప్రేమతో మాటలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ నా వందనములు. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల ప్రభు, మీకు స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మీ కృపను బట్టి, ప్రేమను బట్టి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని ఆత్మీయ జీవితం అనేటి కార్యక్రమాల ద్వారా కొన్ని విషయాలు మేము వినడానికి, నేర్చుకోవడానికి కృప చూపినందుకు స్తోత్రాలు. ఈ వాక్య పరిచయంలో సహకరించిన విధానం బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. సహకరించినటువంటి బిడ్డల్ని, నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి స్థానిక సంఘము, ఆర్థికంగా ప్రోత్సహిస్తున్న బిడ్డలను దీవించండి. ఈ కార్యక్రమాల కొరకు ప్రయాసపడుతున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. ఏ ఏ ప్రాంతాల్లో ఈ మాటలు వినబడుచున్నాయో అటు బిడ్డలందరినీ వారి హృదయాన్ని మలచండి. దేవుని వాక్యానికి ఎంత విలువ ఉందో, ఎంత శక్తి ఉందో, ఆ వాక్యానికి విధేయత కాకపోతే ఎంత ప్రమాదం ఉందో అర్థం చేసుకునేటువంటి ధన్యతను ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని పరిపాలించిన నాయకులు, అధికారులు, మా దేశ రాష్ట్ర ప్రజలందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మీ రక్షణ సువార్త అనేక మందికి ప్రబలినట్లు సహాయం చేయండి. ఆటంకములను తొలగించమని ప్రయాసపడుతున్నటువంటి దైవజనులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మీ అందరికీ వందనములు. దేవుడి మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.